నటిక రేవంత్ సర్కార్ అంటే రాక్షస పాలనేనా? జాలి, ఇంగితం, విచక్షణ అనేవి లేవా? అవును, రేవంత్ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటన అటు తెలంగాణలోనే కాదు, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రజలను కలచివేస్తోంది. కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో జరిగిన గొడవ కారణంగా 2 నెలల చిన్నారి చనిపోవడం, అనంతరం జరిగిన పరిణామాలు తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. అసలు ఏంటి కుమ్మెర మల్లన్న జాతర వివాదం అంటే, కుమ్మెర గ్రామానికి చెందిన గణేష్ తన భార్య మౌనిక 2 నెలల కుమార్తె బంధువు చంద్రకళతో కలిసి ఈ నెల 18న మల్లన్న జాతరకు వెళ్లారు. అదే రోజు రాత్రి దైవదర్శనం కోసం గణేష్ కుటుంబం వెళ్తుండగా టికెట్ ధర విషయం ఆలయ నిర్వాహకుడు శ్రీనివాసరెడ్డికి భక్తురాలు చంద్రకళకు మధ్య వివాదం తలెత్తింది. 100 రూపాయలు చెల్లించాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేయగా తాము మాత్రమే ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులకు గణేష్ కుటుంబానికి మధ్య గొడవ జరగ్గా అది తోపులాటకు దారితీసింది. ఈ తోపులాటలో మౌనిక తన చిన్నారితో సహా కింద పడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన శిశువును ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అంతా బాగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ నెలల చిన్నారి శనివారం మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రత్యేకంగా మిమ్మల్ని ఒక పసిపాప ప్రాణాలు 2 నెలల పసిగుడ్డు ప్రాణాలు పోయిన తర్వాత మాటలు రాక గుండె బరువెక్కిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇందులో రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భం ఎంత మాత్రం కాదు. కానీ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కొట్టడాల్సిన బాధ్యత మాత్రం అటు మీడియా మీద, ఇటు మరి ప్రజలుగా సమాజంలో ఉన్న మనందరి మీద కూడా ఉన్నది. జరిగింది ఏంది, అసలు ఏమడిగింది ఆ పసిగుడ్డు? కుమ్మెరలో మల్లన్న జాతర జరిగితే ఆ మల్లన్న జాతరలో దర్శనం అడిగింది, దేవుడికి దండం పెట్టుకునే అవకాశం అడిగింది ఆ తల్లి చంద్రకళ. అడిగితే దేవుడి దర్శనం అడిగిన పాపానికి, దేవుడికి సేవ చేసుకునే, దేవుడిని దర్శించుకునే అవకాశం ఏమని అడిగితే ఇవాళ జరిగిన దాడి మానవత్వానికి మచ్చ. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సమాజమే తలదించుకునే ఒక దుర్మార్గమైన ఘటన మన కుమ్మెరలో జరిగింది. ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మిత్రులందరినీ. మనం నిజంగా ఏ టైంలో ఉన్నాము, ఏ శతాబ్దంలో ఉన్నాము, జరుగుతున్న ఈ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఈ టైంలో 21వ శతాబ్దంలో కులాలు మతాల పేరిట చిన్నగా చూడడం, అవమానించడం, ఇవాళ ఇంకా కూడా అధికారాన్ని అండగా పెట్టుకొని హత్య రాజకీయాల్ని, హత్య చేసిన హంతకులని కాపాడే ప్రయత్నం జరగడం నిజంగా సిగ్గుచేటు. ఇందులో నేను ఈ ఒక్కరినో ఆ ఒక్కరినో నిందిస్తలేను. ఇందులో హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కడు, వాడు ఎవడైనా గాని, వాడు దోషి. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, స్థానిక ఎమ్మెల్యే అయినా, స్థానిక ఎంపీ అయినా, ఎవరైనా కూడా ఈ తప్పు, ఆ పసిగుడ్డు ప్రాణాలు తీసిన హంతకులకు అండగా నిలబడ్డ వారు ఎవరైనా సరే వారిది ఖచ్చితంగా తప్పే. ఏమడిగిందా పసిగుడ్డు? మీరు ఎక్కి కులుకుతున్న గద్దెని అడిగిందా? మీరు పోగు చేసుకుంటున్న మూటల ముళ్ళు అడిగిందా? అడిగింది మల్లన్న దర్శనం. దర్శనానికి పోతా అంటే ఇవాళ కులం పేరుతో దూషించడమే కాకుండా గణేష్ మీద దాదాపు 20-25 మంది దాడి చేసి తన్నినంత చోట తన్నకుండా తన్ని చివరికి ఆ తమ్ముడిని ఇబ్బంది పెడితే, అన్నా ఈ పసిగుడ్డు ముఖం చూసి అన్నా ఇడిచిపెట్టానన్నా, మావాడు ఒక్కడున్నాడు, మీరు 20 మంది తంతున్నారని చెప్పి ఆ అమ్మాయి మౌనిక వచ్చి ఆ పసిగుడ్డునన్నా ముంగట పెడితే దయగలుగుతుందేమో, మానవత్వం అనేది ఉంటే మనిషిలో ఆ పసిపిల్ల ముఖం చూసిన ఊకుంటారేమో అని చెప్పి
ఈ అమ్మాయి మౌనిక వచ్చి వాళ్ళని ప్రాధేయపడ్డది, బతిమలాడింది. అన్నా వదిలిపెట్టండి అన్నా, చచ్చిపోతాడన్నా, కొట్టకండి అన్నా, పసిగుడ్డు ముఖం చూసి తండ్రిని వదిలిపెట్టండి అన్నా అని అడిగితే దుర్మార్గుడు, మానవ మృగం లాంటి మనిషి వాడెవడో చెత్తనా కొడుకు, వాడు కాలితో తంతే ఆ పాపని, ఇవాళ పాప చనిపోయింది. ఇట్లాంటి మానవ మృగాల్ని మరి శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. మరి మౌనిక పోయి, గణేష్ పోయి మా బిడ్డ మీద దాడి జరిగింది, మా మీద దాడి జరిగింది, దయచేసి కంప్లైంట్ తీసుకోండి అంటే లేదు లేదు మీరు సరిగ్గా రాసియలేదంటాడట. నేను అడుగుతున్నా పోలీస్ అధికారిని, నీకు ఉద్యోగం ఇచ్చింది ఈ రాష్ట్రం, నీకు జీతం ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రజలు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదు. నువ్వు చేయాల్సింది, సేవ చేయాల్సింది బాధితులకు. ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళు వచ్చి నీకు షికాయత్ చేస్తే, కంప్లైంట్ ఇస్తే అది కరెక్ట్ గా లేదంటవా? సోమోటోగా తీసుకోవాలి. నువ్వు తప్పు జరిగితే సోమోటో తీసుకోవాలి. సోమోటో అంటే నీ అంచట నీవే స్వచ్ఛందంగా తీసుకోవాలి. వాళ్ళు షికాయత్ చేసే అవకాశం కూడా ఇవ్వద్దు. కానీ నువ్వేం చేసినావు? ఇవాళ బాధితులు వచ్చి నీ తరపు నీకు ఫిర్యాదు చేస్తే సిగ్గులే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.